కాకినాడ జిల్లా వ్యాప్తంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొన్నారు. కన్నబాబుతో పాటు పాల్గొన్న జేఎన్టీయూ డైరెక్టర్ బెజవాడ సత్యనారాయణ వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్నారు. ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా నిర్వహించాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోను అదేవిధంగా నగరంలో జిల్లా వ్యాప్తంగా మన బాలాజీ చెరువు సెంటర్లోను వాకల్పూడిలో తదితర కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ అంటేనే ఒక స్ఫూర్తి. వైఎస్ఆర్ అంటేనే తెలుగుదనానికి, తెలుగువారి పోరాట పటిమకి ఒక చక్కటి ఉదాహరణగా ఉంటారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తే ఆ చిరునవ్వు, ఆ నాయకత్వం, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన పడిన తపన ఇవాళకి మర్చిపోలేం. దాదాపు 15 సంవత్సరాలు అయినా కూడా ఆయన మరణించి ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలే కారణమని మనం చెప్పొచ్చు. దివంగత నాయకులు మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మనలో ఇక్కడ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి హృదయాల్లోనూ చిరస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా ధైర్యంగా ముందుకు వెళ్లి వైద్యాన్ని చేయించుకుని లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యాన్ని అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ బాగా చదువుకోవాలి, పిల్లలందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా నేను చేదోడునిస్తానని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యను తీసుకొచ్చి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కూడా తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి.